అందరికీ నమస్కారం అండి. ఏదైతే మన ఇండియాలో పెహల్గాంలో జరిగినటువంటి దుర్ఘటన అందరికీ తెలుసు. సో ఉగ్రవాదుల దాడిలో మన భారతీయులు కొంతమంది వీరమరణం పొందారు. వాళ్ళందరికీ కూడా ప్రగాఢ సంతాపం తెలుపుతూ వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తూ, ఫ్రెండ్స్ ఆల్రెడీ తెలుసు మన ఇండియా ఆల్రెడీ పాకిస్తాన్ కి ఒక అటాక్ అయితే చేసాం. సో వీర మహిళలతో కొట్టించారు. ఏదైతే మన లేడీస్ అందరినీ విడిచిపెట్టి జెంట్స్ ని చంపేసి స్త్రీలకి ఎవరు చెప్పుకుంటే చెప్పు అని చెప్పి వాళ్ళు హేళన చేశారో దానికి ఎదురు దెబ్బగా మన వీర మహిళలతోనే వాళ్ళకి చెంప దెబ్బ గట్టిగా తగిలేటట్టు 9 స్థావరాలు ఉన్న ఉగ్రవాదాలు ఇదిని కనిపెట్టి ఆమెన్ని కూడా నేలమట్టం చేశారు మన ఇండియన్ ఆర్మీ అలాగే నేవీ. సో వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఇది ఎక్కడితో ఏ భారతీయుడు కూడా ఎక్కడితో సాటిస్ఫై అవ్వడు. ఇది జస్ట్ ట్రేజర్ మాత్రమే. కానీ ఇది జరిగింది కాబట్టి ఇప్పుడు మనం ఏదో సేఫ్ జోన్ అని కాదు. దయచేసి ఇటువంటి క్లిష్ట పరిస్థితిలో యావత్ యువత అందరూ కూడా ఎలర్ట్ లో ఉండాలి. ఎందుకంటే మనం ఎదురు దెబ్బ ఎప్పుడైతే కొట్టామో మన వాళ్ళు ఓన్లీ ఉగ్రవాదులనే ఇచ్చేశారు, కానీ వాళ్ళు కామన్ పబ్లిక్ ని కూడా టార్గెట్ చేస్తున్నారు. స్కూల్స్ గానీ కాలేజెస్ గానీ సిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా యుద్ధ ప్రతిపాదకన ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదైతే ఉత్తర్వులు జారీ చేసిందో వాళ్ళందరూ కూడా హై అలర్ట్ లో ఉండమని చెప్పారు. కాబట్టి కామన్ గా, ఎందుకంటే కామన్ సిటిజన్ ఆఫ్ ఇండియా మన సామాజిక బాధ్యతగా, ఎందుకంటే ఇండియన్ బోర్డర్ లో నేవీ వాళ్ళు కానీ ఆర్మీ వాళ్ళు కానీ నిర్విరామంగా రాత్రి పగలు నిద్ర లేకుండా వాళ్ళు వర్క్ చేస్తున్నారు. బట్ మనం మన చుట్టుపక్కల ఉన్న వాతావరణమే మనం కనిపెట్టుకుంటూ టైం టు టైం దయచేసి సోషల్ మీడియా సోదరులందరికీ రిక్వెస్ట్ అండి, ఎక్కడైనా మన లొకాలిటీలో ఆర్మీ వాళ్ళు కానీ ఆర్మీ ఎక్విప్మెంట్స్ కానీ వెహికల్స్ కానీ వెళ్తే కనుక దయచేసి అవి పిక్స్ గానీ వీడియోస్ గానీ తీసి సోషల్ మాధ్యమ పేజీల్లో మీరు దయచేసి అవి పోస్ట్ చేయకండి. అది చేయడం వల్ల మన శత్రువులకి మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. దీనికి అందరూ సామాజిక బాధ్యత రహితంగా బిహేవ్ చేస్తూ మనం ఆర్మీకి సపోర్ట్ చేయాలి. అలాగే ఏవైనా జరగకున్న సంఘటనలు మన చుట్టుపక్కల జరిగినా పానిక్ అవ్వకుండా ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఒక ఇండియన్ ఆర్మీ మిసైల్ లాగా ధైర్యం తెచ్చుకొని, సో భారత మాతాకి జై అనే ఒక నినాదంతో మన చుట్టుపక్కల ఏమైనా జరగకున్న సంఘటనలు జరిగినా కన్సర్న్ డిపార్ట్మెంట్ ఫార్వర్డ్ చేస్తూ వాళ్ళని ఫస్ట్ ఎయిడ్ ఏదైతే ఉందో మెడికల్ దీనికి షిఫ్ట్ చేయడంలో కానీ యువత అందరూ కూడా యాక్టివ్ గా పాల్గొనేయడానికి సన్నాహాలు చేసుకోవాలి. తప్పితే ఎటువంటి నెగిటివ్ కామెంట్స్ కానీ నెగిటివ్ పోస్టులు కానీ పెట్టద్దు. దయచేసి ఇప్పుడున్న క్లిష్ట పరిస్థితుల్లో అందరం కూడా మన భారతీయులు అందరం కుల మతాలకి అతీతంగా నిలిచేదే మన భారత మాత. సో దయచేసి అటువంటి భూమిలో పుట్టిన మనందరం కూడా ఒక తాటి మీద అన్నదమ్ముల్లాగా అక్క చెల్లుల్లాగా అందరం కూడా చెయ్యి కలుపుదాం. ఇప్పుడు ఎవరైతే ఈ యొక్క పరిస్థితిలో పోరాటం చేస్తున్నారో వాళ్ళందరికీ సహకారం ఇద్దాం. జై హింద్.